అడ్డంగా గోడ కట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితిని అధికారులకు తెలియజేస్తే న్యాయం చేయలేదని, తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని సాయిబాబా నగర్ ప్రాంత బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఫేక్ వీడియోలను సృష్టించుకుని పోలీస్ స్టేషన్లో తప్పుడు సమాచారంతో మహిళలైన తమపై కేసులు పెట్టడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని మంత్రి ఫరూక్ ను మరియు జిల్లా ఉన్నత స్థాయి అధికారులను బాధితులు వేడుకుంటున్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని గణేష్ అనే వ్యక్తి అన్యాయంగా అక్రమంగా రోడ్డుపై అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గోడను తొలగించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను కలిసి వినతి ఇవ్వడం జరిగిందని, అయితే ఇంతవరకు తమకు న్యాయం చేయలేదన్నారు. న్యాయం చేయకపోగా గణేష్ అనే వ్యక్తి అతని ఇంటిపై తాము దౌర్జన్యానికి వచ్చామని, మహిళలమైన 10 మందిపై అలాగే 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ పై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి తమపై అన్యాయంగా కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. మేము సాయిబాబా నగర్ నుంచి వచ్చాము. 25వ వార్డు రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. ఆ రోడ్డుకి అక్రమంగా ఒక రూమ్ అయితే వేశారు. అక్కడ ఆటో కూడా రావడానికి లేదు. మా నాన్నగారికి అయితే పెరాలసిస్ వచ్చింది. తను నడవలేడు కూడా. మొన్న నైట్ 11:30కి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము. దయచేసి దీని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము రోడ్డు గురించి అడుగుతున్నందుకు 11 మంది మీద కేసు పెట్టారు. మా వార్డు కౌన్సిలర్ మీద కూడా కేసు పెట్టారు. మేము రోడ్డు వేసాక తను ఇల్లు కట్టాడా, ఇల్లు కట్టాక తను రోడ్డు వేసాడా, దాని గురించి మేము అడుగుతున్నాము. సాయిబాబా నగర్ 25వ వార్డు నుంచి వచ్చాము. ఆ గణేష్ అనే అతను రోడ్డు కోసము రోడ్డు మీద అక్రమంగా ఇల్లీగల్ గా గోడ కట్టినాడు. మేము రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడము అన్యాయము, మాకు అది తీసేయండి అని అడిగితే మేము అతను తిట్టకున్నా కొట్టకపోయినా మా మీద ఈ రోజు కేసు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత చైర్మన్ దగ్గరికి వెళ్ళాము. అన్ని విధాలుగా ఇది జరిగి కూడా 6 నెలలు 3 నెలలు అయితే ఈ రోజు అక్రమంగా మేము తిట్టకున్నా కొట్టకపోయినా అతను వాళ్ళ ఇంటి మీదకి పోకపోయినా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించడము ఇది న్యాయమే అని అడుగుతున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలని. నమస్కారం. ఈరోజు 2 టౌన్ దగ్గరికి రావడం జరిగింది. ఒక అతను గణేష్ అని సాయిబాబా నగర్ లో 25వ వార్డులో అక్రమంగా ఒక రూమ్ కడతా ఉన్నాడు. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారికి, మంత్రి గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. అతను ఏ సంబంధం లేకుండా మా మీద కేసుగా 11 మంది మీద కేసు, మా పేర్లు కూడా తెలియదు అతనికి, 11 మంది మీద కేసు కట్టడం జరిగింది. మమ్మల్ని ఈరోజు 2 టౌన్ దగ్గరికి ఎస్ఐ గారు పిలిపించారు. మాకు ఒత్తిళ్లు ఉన్నాయండి, దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, మీరు సంతకం పెట్టిపోండి, మీ మీద కేసు కట్టినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు మేము ఆధార్ కార్డులు మేము తప్పు చేసినాము ఆధార్ కార్డులు ఇవ్వడానికి? మేము రోడ్డు కోసం అడుగుతా ఉంటే వీళ్ళు రోడ్డుకు అడ్డంగా కడతా ఉంటే దాన్ని తీపించే బాధ్యత మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, చైర్మన్ గారికి కానీ లేదా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. సార్ దయచేసి ప్రజలకు న్యాయం చేయమని ప్రజల తరఫున నేను చెప్పడం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకోమని వార్డు కౌన్సిలర్ గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి అడుగుతా ఉన్నాను సార్. దాంట్లో నా పేరు కూడా చేర్చడం జరిగింది. అలాగే 10 మంది మహిళల పేర్లు కూడా అతను చేర్పించాడు. వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. విషయంలో కౌన్సిల్ లో కూడా 2-3 నెలలు జరుగుతా ఉంది. నేను వాయిస్ ఇచ్చాను కౌన్సిల్ లో కూడా. దానికి కూడా ఆఫీసర్లు ఎలాంటి కాలువ మీద మెట్లు వేసినాడు. కాలువ మీద మెట్లు తీయమన్నా గానీ మున్సిపల్ ఆఫీసులో పలికే పరిస్థితి లేదండి. చైర్మన్ కూడా బాధ్యత లేదన్నట్టు ఆమె ప్రవర్తిస్తా ఉంది. దయచేసి చైర్మన్ గారు కూడా దీనికి స్పందించి కాలువ మీద ఉండే మెట్లు తీయమనండి. ముందు రోడ్డు కట్టంగా కట్టిన గోడను తీయమని చెప్పండి. అతని ప్లేస్ ఉంటే అతని ప్లేస్ అతను కట్టుకోమని చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ సెక్రటరీ గారికి, ఏసీపీ నరసింహమూర్తి గారికి కూడా మేము విన్నవించుకున్నాం.